ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, అలాగే మన ఫేవరెట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ఫైనాన్షియల్స్ అనేవి మేనేజ్ చేయడంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి సరైన పద్ధతిలో ఫాలో అయినట్లయితే మనం ఎంత ఎత్తుగా ఎదగొచ్చు, ఫైనాన్షియల్గా ఎంత సెటిల్ అవ్వచ్చు, ఎంత అమౌంట్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు, ఈ విషయాలను తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు ఫైనాన్షియల్కి సంబంధించి ఒక ముఖ్యమైన రూల్ గురించి డిస్కస్ చేస్తానని చెప్పారు కదా, ఆ రూల్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది, వీటి గురించి ఈరోజు ఎపిసోడ్లో చెప్తారా? డెఫినెట్గా అండి. సో ఇందులోకి వచ్చేస్తే రూల్స్లోకి వస్తే ఫస్ట్ రూల్ వచ్చేసి మనకి 50-30-20 రూల్. 50-30-20 ఇది యాక్చువల్గా థంబ్ రూల్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు. సో ఇది తెలిస్తే మనకి సో మనం చాలా వెల్త్ క్రియేట్ చేయొచ్చు. త్రూఅవుట్ జర్నీలో చాలా పెద్ద వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలంటే మనకు వచ్చిన ఇన్కంలో, మంత్లీ ఇన్కంలో 50% వచ్చేసి మన పర్సనల్, అంటే రెంట్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ కానివ్వండి, లేకపోతే ఈఎంఐస్ ఉంటాయి, వీటన్నిటి కోసం 50% ఖర్చు పెట్టుకోవాలి మనం. సో మిగతా దాంట్లో ఒక 30% వరకు, మ్యాక్సిమం 30% వరకు మనం ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే మన మనీ కూడా గ్రో అవుతుంటుంది. మనకి ఎప్పుడైనా 2 ఇన్కమ్స్ ఉండాలి. ఒక ఇన్కమ్ ఏంటంటే మన శాలరీ కానీ బిజినెస్ అనుకుంటే, రెండో ఇన్కమ్ ఆ 30% మళ్ళీ సంపాదిస్తూ ఉండాలి. ఆ 30% ఎప్పుడైతే సంపాదించడం స్టార్ట్ చేసిద్దో అప్పుడు మనకు 2 ఇన్కమ్లు ఉన్నట్టు, అంటే మనం డబుల్ ఫాస్ట్కి పరిగెత్తున్నట్టు మన గోల్స్ కోసం. సో ఈ 30%ని రైట్ వేలో, ఎక్కడైతే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, పెట్టుబడి ఎక్కడున్నాయి మార్గాలు, ఎక్కువ రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఏంది, మళ్ళీ ఎక్కువ రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అన్నాము కానీ చెప్పి మనం బిట్ కాయిన్స్, లేకపోతే కొంతమంది ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ ఇలాంటివి కాదు. సో వాటిని రెగ్యులేటెడ్ 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి రెగ్యులేట్ అయినవి, ఎక్కువ రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటా మనీని ఒక 30% అట్లా ఎర్న్ చేయడానికి మనం లాంగ్ టర్మ్ కోసం అట్లా వదిలేసేయాలి. మిగిలిన 20%లో ఏం చేయాలంటే డెట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో అందరూ, కొంతమంది హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్ తీసుకుంటుంటారు, కొంతమందికి ఎడ్యుకేషన్ లోన్, జాబ్ చేసి ఆల్రెడీ ఇప్పుడే జాబ్ జాయిన్ అయిన వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ ఉంటుంది బ్యాక్, కొద్దిగా ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేసుకుంటూ రావాలి. కొంతమంది హై డెట్స్ పెట్టుకుంటారు, వాళ్ళు తొందరగా డెట్స్ క్లియర్ చేసుకోవాలి. తర్వాత ఎమర్జెన్సీ ఫండ్, అంటే ఇందులోనే ఏమైనా 5 months 6 months జాబ్ లేకపోయినా కూడా మనం ప్రాబ్లం కాకుండా, ఎందుకంటే ఇన్కమ్ ఆగిపోయినా ఖర్చులు ఆగు. ఎవ్రీ మంత్ మనం ఈఎంఐ కట్టాల్సిందే, ఎవ్రీ మంత్ మనం ఫుడ్ తినాల్సిందే, ఎవ్రీ మంత్ మనం రెంట్ కట్టాల్సిందే. ఇవి లేకపోతే మనం ముందుకు సాగలేం. సో అందుకని ఒక 20% వర్త్ మనకు వచ్చిన ఇన్కంలో పక్కన పెట్టేసేయాలి. ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మన 30% ఎప్పుడైతే మనం అట్లా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఒక సపోజ్ 15 yearsలో మనం ఒక పెద్ద ఫండ్ క్రియేట్ చేయొచ్చు. ఎంత పెద్ద ఫండ్ అంటే అందులో వచ్చే అమౌంట్ తోటి మన శాలరీ కన్నా అద్దె ఎక్కువ ఉంటుంది. ఓకే. సో వీటి గురించి, రూల్స్ గురించి కూడా మనం పర్సనల్గా, సో రూల్స్ గురించి చెప్పడంతో పాటుగా మీరు జనరల్గా పర్సనల్ గైడెన్స్ ఇవ్వడంలో, అంటే ఇప్పుడు వరకు చాలామందికి ట్రైనింగ్స్ ఇచ్చి అండ్ పర్సనల్గా వాళ్ళ ఫైనాన్షియల్స్ని మీరు మేనేజ్ చేస్తూ ఒక మంచి కాపర్స్ అనేది వాళ్ళకి బిల్డ్ చేస్తూ ఉన్నారు కదా. ఇక అప్కమింగ్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం, మాస్ ఆడియన్స్కి రీచ్ అవ్వడం కోసం, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళని రిచ్ చేయడం కోసం మీరు ఒక వర్క్ షాప్ అనేది డిజైన్ చేయడం జరిగిందని తెలిసింది, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ మీద, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మీద. సో ఆ వర్క్షాప్ గురించి చెప్పండి. అది October 20 ఉండబోతుందని తెలుస్తుంది. దాని ఫీజు ఏంటి, ఎలా జాయిన్ అవ్వాలి చెప్తారా? డెఫినెట్లీ అండి. ఈ కోర్స్ ఏంటంటే ఇది ఒక అడ్వాన్స్డ్ కోర్స్ యాక్చువల్లీ. సెమినార్ దీంట్లో చెప్పబోతున్నాం వెబినార్లో. ఇదేంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి పూర్తి డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్. అందులో మనకి ఎమర్జెన్సీ ఫండ్ కానివ్వండి, లేకపోతే రిస్క్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే విల్ రాయడం అంటే ఎస్టేట్ ప్లానింగ్ అంటారు, తర్వాత ట్యాక్స్ ప్లానింగ్ అంటే కంప్లీట్ ట్యాక్సేషన్ ఏంటి, వీటి గురించి పూర్తి డీటెయిల్స్ వాళ్ళకి క్లియర్ పిక్చర్ వస్తుంది. అంటే వాళ్ళకి ఫ్యూచర్లో నెక్స్ట్ 20 years ఏం జరగబోతుందో ముందే క్లియర్గా రాసి ఇచ్చేస్తాం. తర్వాత దానికి ఫాలో అప్, మన కంప్లీట్ సర్వీస్ ఉంటుంది. వాళ్ళకి ఎనీ టైం కాల్ చేసి మనకి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్తో పాటు ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి ఏమున్నాయి, సో మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి ఏమున్నాయి, అలాగే మిగతా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లో కూడా రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి, లేకపోతే ఇంకేమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా, వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీంతోపాటు ఇంకొద్దిగా అడ్వాన్స్డ్ ఇది కొన్ని రూల్స్ ఉంటాయి వీటి గురించి,
స్ట్రిక్ట్ రూల్స్ ఇవి ఫాలో అవ్వాల్సినవి ఉంటాయి. వీటి గురించి కంప్లీట్గా వెబినార్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వండర్ఫుల్ సార్. అంటే ఇప్పటి వరకు ఎవరైతే ఫైనాన్షియల్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియడం లేదు, చాలామంది ఇలా స్టాక్ మార్కెట్ అంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్ అంటున్నారు, కొంతమంది అయితే రిటర్న్స్ కూడా చూస్తున్నారు, అంటే డబ్బులు మళ్ళీ వాళ్ళు డబుల్ అవుతున్నాయి, బాగా వస్తుంది రిటర్న్స్, బట్ మనకేమో నాలెడ్జ్ లేదు, తెలియకుండా ఎక్కడ పెట్టవచ్చు, ఎలా పెట్టాలి అని తెలియని వాళ్ళందరికీ ఈ ఎపిసోడ్ ద్వారా చెప్పేది ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ మీద, స్టాక్ మార్కెట్ మీద, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ మీద రమేష్ పసుపులేటి గారు అందరికీ అర్థమయ్యే రీతిలో, మరీ ముఖ్యంగా అందరికీ వెసులుబాటు కల్పించే ఒక ధరలో, అంటే ఒక మినిమం ప్రైస్లోనే ఈ వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నారు. కేవలం 2,000 రూపాయలు అనేది మీరు వెచ్చించి ఈ వర్క్షాప్కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వడం ద్వారా మీరు మీ సంపాదించే క్యాపబిలిటీస్ని పెంచుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా వీళ్ళని త్వరగా మీ రిటైర్మెంట్ కూడా తీసుకోవచ్చు. మీ పిల్లల చదువులు అయి ఉండొచ్చు, మీ పిల్లల పెళ్ళి అయి ఉండొచ్చు, ఎలాంటి ప్లానింగ్ అయినా సరే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ద్వారా మీరు వీటన్నిటిని కూడా సాధించవచ్చు అనమాట. సార్, ఇలా చాలామందికి గోల్ ఓరియంటెడ్ ప్లానింగ్ ఉంటుంది కదా ఫైనాన్షియల్స్లో, ఇలాంటి వాటికి కూడా ఇంకా ఎలాంటి రూల్స్ ఉన్నాయి? అప్కమింగ్ ఎపిసోడ్స్లో మీరు ఏమేమి చెప్పబోతున్నారు, ఒక హింట్ ఇస్తారు? డెఫినెట్గా అండి. ఇంకా ఇలాంటి అడ్వాన్స్డ్ రూల్స్ చాలా ఉన్నాయి. అంటే 80-20 ఉంది. 80-20 రూల్ చాలా మంచి రూల్. దాని తర్వాత 5% రూల్ అని ఒకటి ఉంది. రూల్ ఆఫ్ 72 అనే బేసిక్ రూల్, అందరు పాటించాల్సిన రూల్ ఒకటి ఉంది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఉన్నాయి. సో వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. జస్ట్ అడిగిన డౌట్స్తో పాటుగా ఇంకా చాలా విషయాల్ని మాకు ముందుగా తీసుకొచ్చి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అండ్ హోప్ఫుల్లీ ఇంకా వెబినార్ అనేది ఇంకా బ్యూటిఫుల్గా, ఇంకా నాలెడ్జ్ఫుల్గా ఉంటుందనేది అనిపిస్తూ ఉంది. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ వెబినార్కి అటెండ్ అవ్వండి. అండ్ మరీ ముఖ్యంగా సార్, ఈ అప్కమింగ్ ఎపిసోడ్ సంబంధించినవి మాకు ఈ రూల్స్ చెప్తున్నారు కదా, ఈ రూల్స్ అన్నింటినీ కూడా వచ్చే ఎపిసోడ్లో మనం చూద్దాం. ఇక ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.